అప్పుడప్పుడు ఉంటారు కొంతమంది, బ్రతికుండగా అమ్మా అని ఆప్యాయంగా పిలవరు, బ్రతికుండగా నాన్న అని ఆప్యాయంగా పిలవరు, బ్రతికుండగా హాస్పిటల్ తీసుకెళ్ళమంటే తీసుకెళ్లరు, బ్రతికుండగా ఒక 1/2 కిలో మాంసం తీసుకొచ్చి పెట్టరు, వచ్చిన తర్వాత ఫోటో దగ్గర కాబట్టి లేకపోతే ఆ పెట్టి దగ్గర సమాధి దగ్గర కేజీలు మాంసం తింటదండి. ఇప్పుడు అదే ఉందనుకోండి, ఆ మట్టి బొమ్మల అమ్మ ఉందనుకోండి, ఆ మట్టి బొమ్మల నాన్న ఉన్నాడు అనుకోండి, అప్పుడు అమ్మా అని పిలిపిస్తే ఏంటి నాయన చెప్పు, నాన్న అని పిలిస్తే ఏంటి నాన్న చెప్పు అనేటోళ్ళు. నీకు మాంసం తీసుకొచ్చాను నాన్నంటే సంతోషపడ్డాడు, తీసుకెళ్ళి ఇంట్లో వండుకుంటారు, లేకపోతే తింటారు. చచ్చిపోయిన తర్వాత నాన్న లేగు, అమ్మా లేగు, చెల్లి లేగు, అక్క లెగిస్తాడని లెగడానికి సంగతులు తెలుసా తెలీదా? తెలుసు. తెలిసినా ఎందుకు లేకమంటున్నావు అంటే పైత్యం పెరిగింది నీకు. అంటే ఎవరి దగ్గర నీ డ్రామా? మనం ఈ దేహంలో ఉంటే ఏమైనా చేయగలం. ఇప్పుడు దేహంలో ఉన్నాను కాబట్టి చేతులు ఎగరేస్తున్నాను, కాళ్ళు ఎగరేస్తున్నాను, మీతో మాట్లాడుతున్నాను, మాట వస్తుంది, శక్తి ఉంది. అంటే ఎవరు అంటే మనం ఆత్మలం. ఈ ఆత్మలు ఎక్కడి నుంచి వచ్చాయంటే దేవుని దగ్గర నుంచి వచ్చాయి.